హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రంజని తెలుగు వ్లాగ్స్. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, సో ఫాలో అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా స్క్రీన్ పైన కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది హ్యాండిల్ నేమ్, సో సర్చ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈరోజు నేను మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కుప్పడం ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను కొన్ని శారీస్ తీసుకున్నాను. అంటే కొన్ని నావి కాదు, నాది, మమ్మీది, పిన్నిది. సో ఇది ముగ్గురు ఒకేసారి వెడ్డింగ్ టైంలో తీసుకున్నమాట. సో పెళ్లి కూతురు చేయడానికి క్రీమ్ కలర్ రెడ్ బార్డర్లో తీసుకున్నాను. సో ఆ కలర్లోనే చేయాలి అని చెప్పేసి అంటే నేను సర్చ్ చేశాను అనమాట చాలా దగ్గర. అండ్ కంచిపట్టు వరకు వెళ్ళాలనుకోలేదు, ఎందుకంటే క్రీమ్ వైట్ ఆ కాంబినేషన్ అంటే ఎప్పుడో కానీ కట్టుకోమో, టెంపుల్స్ కానీ నార్మల్గా కట్టుకోవాలనిపిస్తుంది ఆ కలర్, లైట్ కలర్. సో అందుకే నేను లో ప్రైస్లోనే ఎక్కడ దొరుకుతాయని చూసాను అనమాట. పట్టు లుక్ రావాలి, కంచిపట్టు లుక్ రావాలని చెప్పేసి అలా నేను సర్చ్ చేసినప్పుడు కుప్పడం ఉంది. నేను ఎప్పటి నుంచో ఫాలో అవ్వాను, బట్ అందులో వైట్ క్రీమ్ కలర్ అలా కాంబినేషన్ ఉంటాయని నాకు తెలియదు. మ్యాక్సిమం మంచి కలర్స్ కనిపించేవి, ఎప్పుడు కనిపించలే. సో అలా చూసినప్పుడు నాకు ఆ కాంబినేషన్ కనిపించి వెంటనే నేను పర్చేస్ చేశాను అనమాట. సో అలా మమ్మీ పిన్ని కూడా నా వెడ్డింగ్ టైంలో కట్టుకున్నారు శారీస్, అందులోనే తీసుకున్నారు. చాలా బాగున్నాయి. సో అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో శారీ అంతా క్లియర్గా అంటే నేను మొత్తం ఓపెన్ చేయనండి, ఎందుకంటే ఫోల్డింగ్ నాకు అసలు సరిగా రాదు. అండ్ చాలా కష్టం, మళ్ళీ ఫోల్డింగ్స్ అన్నీ మిస్ అయితే. సో మీకు క్లియర్గా మాత్రం అన్ని పళ్ళు ఎలా ఉంటుంది, బోర్డర్ ఎలా ఉంటుంది అన్నీ చూపించేస్తాను. సో ఇది వచ్చేసి నా శారీ అండి, పెళ్లి కూతురు చేసినప్పుడు కట్టుకున్నాను, క్రీమ్ కలర్. సో చూడొచ్చు, ఇదంతా కూడా మనకి డిజైన్ ఏదైతే కనిపిస్తుంది లైట్ కలర్, గోల్డ్ కలర్ అనమాట. అండ్ ఇదంతా కూడా పారాని అది అంటికిపోయింది శారీ కట్టుకున్నప్పుడు. అండ్ సో ఇలా మనకి గోల్డ్ కలర్ పీకాక్ బుటీస్ వస్తాయి, మరీ హెవీగా కనిపించు, చూడడానికి లైట్గా ఉంటాయి అన్నమాట. శారీలో సెల్ఫ్ డిజైన్ అంటారు కదా, అలాగే మనకి వేరే కలర్లో కనిపిస్తుంది అనమాట, మరీ లైట్గా ఉంటుంది. ఈ బార్డర్ అంతా కూడా మనకి 10 ఇంచెస్ పైనే ఉంటుంది. సో నాకు ఇంకా నాది 10 ఇంచెసే పెట్టుకుంటాను యాక్చువల్గా నేను హ్యాండ్కి. సో 10 ఇంచెస్ ఇంకా పైకే ఉందన్నమాట. సో 11 ఇంచెస్ బార్డర్ అనుకోండి. సో ఇదంతా కూడా రెడ్ కలర్ మీద మనకి గోల్డ్ జరీ అనమాట. సో డైరెక్ట్గా చాలా బాగుంది. సో చూసారు కదా ఈ జరీ ఎలా బాగా షైన్ అవుతుందో. సో చాలా బాగుంది. అండ్ వన్ సైడ్ వచ్చేసి ఇలా సింపుల్గా ఇంత బార్డర్ వచ్చింది అనమాట, ఒక 3 ఇంచెస్ బార్డర్ లాగా. అండ్ ఇటువైపు 11 ఇంచెస్ బార్డర్. శారీకి అందమంతా ఈ బార్డర్ అని చెప్పచ్చు. ఇక్కడ ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా హెవీగా మనకి కుటీస్ ఇచ్చేసినా దీని అందమే పోతుంది. సో అందుకే ఇలా మనకి వచ్చింది. అండ్ క్రీమ్ కలర్, వైట్ మాత్రం తీసుకోలేదు. చాలా మంది కంప్లీట్ వైట్, రెడ్, పింక్ కాంబినేషన్ కడతారు. నేనైతే క్రీమ్ కలర్లో ఇలా తీసుకున్నాను అనమాట. రేపు పొద్దున్న టెంపుల్స్కైనా కట్టుకోవచ్చు అన్న విధంతో. అండ్ దీనికి వచ్చేసి పళ్ళు కూడా చాలా బాగుంటుంది, రెడ్ పళ్ళు వచ్చిందండి. సో పళ్ళు అంతా ఇలా డిజైన్ వస్తుంది గోల్డ్ కలర్ జరీ తోటి. అండ్ చాలా బాగుంది. సో ఈ ప్రైజెస్ అన్నీ కూడా కింద మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి డిస్క్రిప్షన్లో. అండ్ శారీకి అందమంతా బోర్డర్ అండ్ పళ్ళు అని చెప్పచ్చు, బ్లౌజ్. సో చాలా బాగుందండి. అండ్ ఎవరికైనా సరే అంటే వెడ్డింగ్ టైంలో పెళ్లి కూతురు చేసినప్పుడు ఈ కలరే కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్. అంటే క్వాలిటీ అయినా ఏదైనా ఆ పేజ్లో చెక్ చేయొచ్చు మీరు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించిందో నా శారీ కామెంట్ చేయండి. అండ్ దీని బ్లౌజ్ చూపిస్తాను. సో యాక్చువల్లీ మనకి రెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది బ్లౌజ్ విత్ అటాచ్డ్ బోర్డర్ తోటి. సో నేను ఏం చేశానంటే దీనికి మొత్తం హ్యాండ్స్ అంతా ఇంకా వేరే పని అంటే ఇంకా హెవీ వర్క్ వరకు వెళ్ళాలనుకోలేదు, ఎందుకంటే నా వర్క్స్కి మగ్గం వర్క్స్కి చాలా ఎక్కువైపోయింది. ఆల్మోస్ట్ ఒక 18-20 అయిపోయింది. ఓన్లీ మగ్గం వర్క్స్కి నాకు 20,000 వరకు అయిపోయింది. సో నేను మగ్గం వర్క్స్ అన్నీ కూడా MVP అల్లాం అంకుల్ దగ్గర చేయించుకున్నాను. ఒకసారి మాత్రం రిసెప్షన్ సారీ బాగా మంచిగా ఉండాలని చెప్పి ఆర్ట్ స్టూడియోలో చేయించుకున్నాను అనమాట. సో మొత్తం మిగతావన్నీ అంకుల్ దగ్గరే. చాలా హెవీ వర్క్ చేయించుకున్నాను. చాలా ప్రైజెస్ అయిపోయాయి మగ్గం వర్క్స్కి, ఎందుకంటే శారీకి అందమంతా వర్కే కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టాను ప్రైజెస్. ఓన్లీ నెక్కి బ్యాక్ ఇలా చేయించుకున్నాను అనమాట, ఫ్రంట్కి. ఎందుకంటే హ్యాండ్స్ అంతా కూడా జరీ వచ్చింది కదా, సో అందుకనే. సో ఓన్లీ హ్యాండ్స్ ఇలా పెట్టించేసుకొని ఇలాంటి శారీస్కి మంచిగా ఓన్లీ నెక్కి చేయించుకుంటే చాలా బాగుంటుంది. షార్ట్ హ్యాండ్స్ ఇష్టపడితే షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకోండి, లేదంటే ఎల్బో పెట్టించేసుకోండి. వెడ్డింగ్ టైంలో అయినా, ఏమైనా ఫంక్షన్స్ అయినా, ఏమైనా లైక్ ఫెస్టివల్స్ అయినా ఇలాంటి శారీస్ అయితే చాలా బెటర్. సో ఇదనమాట బ్లౌజ్ అయితే చాలా బాగుంది. సో మనకి బ్లౌజ్కి ఇలా నేను వర్క్ మాత్రం MVPలో చేయించాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలా అంకుల్ దగ్గర చేయించాను. ఇదంతా కూడా మగ్గం వర్క్ అండ్ కాసు వర్క్ ఫస్ట్ టైం నేను చేయించాను.
ఎందుకు ఇంతకు ముందు చేయించేద్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు ఇంట్రెస్ట్ రాలేదు, వెడ్డింగ్ టైంలో చూద్దాంలా అనేసి ఇప్పుడు చేయించాల్సి వచ్చింది. అండ్ ఈ వర్క్ చూసినట్టయితే క్వాలిటీవే వేశారు అనమాట. ఈ కాసులు కలర్ పోకూడదని చెప్పాను, ఒకవేళ డ్రై వాష్కి అది ఇచ్చినప్పుడు ఏమో చెప్పలేము, కలర్ పోవచ్చు అని చెప్పి కొంచెం మంచి క్వాలిటీ ఏమన్నా కూడా మనం ఓన్లీ నెక్ అని చెప్పిన అంకుల్ ఫినిషింగ్ బాగా ఇస్తారనమాట. సో ఫ్రంట్ ఇలా వస్తుంది, సో చూడొచ్చు మీరు, చాలా చాలా బాగా కుట్టారు. స్టిచ్చింగ్ కూడా అంకులే, అలా నేను అస్సలు ట్రైల్ కూడా వేయలేదు. ముందు రోజు మా పిన్ని వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చారు వైజాగ్ నుంచి, సో అప్పుడు అలా అంటే మార్నింగ్ లేచి ఇంకా అలా వేసేసుకున్నాను పెళ్ళికూతురు చేసినప్పుడు. స్టిచ్చింగ్ మాత్రం నాకు అంకుల్ దగ్గర బాగా సెట్ అయింది. అంటే మగ్గం వర్క్ ఇస్తే మాత్రం మ్యాక్సిమం అంకులే స్టిచ్ చేసేస్తారు, ఇంకొక దగ్గర ఇవ్వడానికి ఇష్టపడి, ఎందుకంటే పాడు చేస్తారేమో, వాళ్ళే సరిగా వేయలేదు వర్క్ అని చెప్పి కూడా పాడు చేసిన వాళ్ళు ఉంటారు. అంటే ఇది ఇలా కటింగ్ ఉంది, ఇది ఇలాగ ఉంది అని చెప్తారు, బోల్ పేరు చెప్తారు వేరే టైలర్ కనిస్తే. సో బెటర్ అని చెప్పి నేను అంకుల్ దగ్గరే ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ అప్పుడు చేయించుకున్నాను, ఇంకా అలవాటు అయిపోయింది. సో మ్యాక్సిమం నా అంకులే వర్క్ చేసి స్టిచ్చింగ్ చేయించండి. ఇది చాలా మంచి లుక్ వచ్చింది అండ్ చాలా గ్రాండ్గా ఉంది. పెళ్ళికూతురు చేసినప్పుడు కూడా నేను మేకప్ చేయించుకున్నాను అండ్ మేకప్ ఎక్కడ చేయించుకున్నాను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ కూడా. చాలా బాగా చేస్తారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ రియాలిటీ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, బట్ నాకైతే చాలా చాలా బాగా చేశారు. సో మేకప్ చేసినప్పుడు ఒక ఆమె వచ్చారు, సెకండ్ టైం తర్వాత పెళ్లి రోజు ఇంకొక ఆమె వచ్చారనమాట. సో ఇద్దరు వచ్చారు నాకు. సో చాలా బాగుంది ఆ రోజు మేకప్కి, ఈ శారీకి నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. సెకండ్ శారీ వచ్చేసి మమ్మీది కూడా రెడ్డే, మ్యాక్సిమం అందరం రెడ్డే కాంబినేషన్లో తీసుకున్నాము, బట్ కలర్స్ వేరే అనమాట, బార్డర్స్ అన్ని రెడ్ కలరే. సో ఇది మమ్మీది కంప్లీట్ డార్క్ గ్రీన్ అనమాట. సో ఈ గ్రీన్ చాలా చాలా బాగుంటుంది, బాగా ఫేర్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇంకా బాగుంటుంది. సో దీనికి సేమ్ బార్డర్ కూడా ఇలా వచ్చింది అనమాట. సో గోల్డ్ ఇదంతా కూడా గోల్డ్ జరీ రెడ్ కలర్ మీద ఇలా జరీ వచ్చింది అనమాట. సో ఇది కూడా ఆల్మోస్ట్ 11 సో ఇది కూడా 11 ఇంచెస్ అలా ఉంటుందండి బోర్డర్. సో ఈ కలర్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో మా మమ్మీ శారీకి అయితే ఎక్కువ బుట్టేసి వచ్చినాయి అండ్ ఇది ప్రైస్ కూడా ఎక్కువే. సో నేను కొన్ని మర్చిపోయాను, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రైజెస్ అన్ని, సో చెక్ చేయండి. ఏ శారీ కలర్ పెట్టి నేను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి, మీకు శారీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో కొన్ని నాకు గుర్తులేవు. చాలా బ్రైట్ రెడ్ అనమాట, చాలా చాలా బాగుంది. సో పళ్ళు మనకి ఇలా వస్తుంది, బార్డర్ కూడా రెడ్డే. సో ఇది పళ్ళులో మనకి గోల్డ్ జరీ ఉంటుంది అండ్ అంతేకాకుండా ఈ శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ బుట్టేసి వచ్చినాయి. అండ్ నాకైతే అక్కడక్కడ వచ్చినాయి కదా నా శారీకి పెద్ద బుట్టేసులు, ఈ శారీకి మొత్తం ఇలాగంటే కంచిపట్టు శారీస్లో ఉంటాయి చూడండి, అప్పట్లో వచ్చి ఎక్కువ అలా లైన్స్ లాగా బుట్టేసి అలా వచ్చిందనమాట. సో మా మమ్మీకి ఎందుకు ఇది బాగా నచ్చి ఇదే ఆర్డర్ పెట్టాం. సో చాలా బాగా నచ్చాయి ఇద్దరికి కూడా, పిన్నికి మమ్మీకి కూడా శారీస్. సో మంచి గ్రాండ్ లుక్ వచ్చింది నా మ్యారేజ్లో మా మమ్మీ శారీ అయితే. అండ్ మా మమ్మీకి అయితే మగ్గం వర్క్స్ పెద్దగా అంటే ఎక్కువ ఏది కూడా ఎందుకులే అని అంటూ ఉంటారు, ప్రైజెస్ ఎక్కువ పెట్టరు దేనికి కూడా మగ్గం వర్క్ అదిని. సో ఎలాగో పిన్నికి మిషన్ ఉంది కాబట్టి ఇద్దరు మిషన్ వర్కే చేసేసుకున్నారు. మమ్మీ 9 ఇంచెస్ అలా పెట్టుకున్నారు, సేమ్ ఆవిడికి హ్యాండ్ లెంత్ 9 ఇంచెసే పెట్టుకుంటారు. అండ్ నెక్ వచ్చేసి ఇలాగా సేమ్ నేను ఎలా వర్క్ చేయించుకున్నానో అలానే ప్రిఫర్ చేశారు, నెక్కి మాత్రమే హ్యాండ్స్ ఇలా పెట్టేసుకున్నారు. పిన్ని ఇదంతా కూడా మిషన్ వర్క్ చేయించింది. సో ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మిషన్ ఎంబ్రాయిడరీ వీడియో చేశాను, మా బ్లౌజెస్ వర్క్స్ అన్నీ కూడా పిన్నివి, నావి, మమ్మీవి. సో చూడొచ్చు అండ్ ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ మీరు చూసారు కదా ఎంబ్రాయిడరీ వర్క్ మీద ఇలాగ స్టోన్స్ అవి వచ్చినాయి అన్నమాట వర్క్ అయితే. సో శారీ డార్క్ గ్రీన్ కాబట్టి గ్రీన్ కలర్ కుందన్స్. సో మీకు చూపిస్తాను కాంబినేషన్. సో ఇదనమాట. సో చాలా చాలా బాగుంది వర్క్ అయితే. సో గ్రీన్కి ఇలా మనకి రెడ్ కలర్ బ్లౌజ్, ఆ బ్లౌజ్ మీద ఇలా గ్రీన్ కలర్ కుందన్స్ ఎగ్జాక్ట్గా అంటించింది. సో ఫస్ట్ వర్క్ చేసేసి దాని మీద కొంచెం ముందు రోజు అంటే 2 డేస్ ముందే ఇప్పుడు అంటించాం అనుకుంటా, తర్వాత స్టిచ్చింగ్ చేయించారు. సో చాలా బాగా మగ్గం వర్క్ లుక్కే వచ్చింది. అంటే ఇంత అంటే ఒక 7,000 అలా పెట్టి శారీ కొనుక్కొని మళ్ళీ దానికో 3,000 అవసరమా అని అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. అండ్ పిన్ని ఎంబ్రాయిడరీ మిషన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, కాంటాక్ట్ నెంబర్ కూడా, సో కాంటాక్ట్ అవ్వచ్చు. వచ్చేసి పిన్ని శారీ అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది శారీ అయితే. అండ్ నాకు రాయల్ బ్లూ ఉన్నాయి కానీ వేరే వేరే మోడల్స్ ఉన్నాయి నార్మల్గా, బట్
కంచిపట్టులో కూడా లేదు నాకు. ఈ కలర్లోనే తీసుకోవాలనిపిస్తుంది, నాకు రాయల్ బ్లూ ఎందుకో ఇష్టం. సో చూడాలి, ఎగ్జాక్ట్గా ఉంటే కనుక తీసుకుంటాను శారీ. సో ఎలా వస్తుందో అనుకున్నామాట ఫస్ట్ పర్చేస్ చేసినప్పుడు. సో వచ్చిన తర్వాత అప్పుడు టైం చాలా లేట్ అయ్యేది ఆర్డర్ రావడానికి. సో డెలివరీ మనకి 10 days అలా పట్టేసేది అనమాట. ఎప్పుడు ఏప్రిల్లో అలా అనుకుంటా, మేము 15th అంటే ఏప్రిల్ 1st అలాగా ఆర్డర్ పెడితే 18th రావడం అలా వచ్చి చాలా టైం పట్టేసేది. సో ఆ టైంలో ఎందుకో తెలీదు కొంచెం లేట్ అయ్యేవి ఆర్డర్స్ అన్నీ. అండ్ ఇది రాయల్ బ్లూ మీద మనకి ఇలా బుట్టీస్ చాలా బాగా కనిపిస్తుంది. మమ్మీది చిన్న బుట్టీస్, నా శారీకి అక్కడక్కడ ఒక్కొక్క బుట్టి, ప్రతిదీ ప్యాటర్న్ వేరే మీకు ఇప్పుడు చూపించినవన్నీ. బట్ కలర్ కాంబినేషన్స్ చూసారు కదా, నాది బాగుంది, మమ్మీ డార్క్ గ్రీన్ రెడ్ బాగుంది. అండ్ రాయల్ బ్లూ రెడ్ కాంబినేషన్. ఇది కూడా 11 inches బార్డర్, పిన్ కూడా సేమ్ 11 inches అదే 10 inches అలా పెట్టుకొని వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసేసుకున్నారు ఇద్దరు. అండ్ యాక్చువల్లీ అనుకున్నారు మగ్గం వర్క్ ఇద్దాం మ్యారేజ్ కదా అదని చెప్పి, బట్ అస్సలు టైం లేదు. చాలా క్లోజ్ టైంలో ఇంక ఇచ్చి మళ్ళీ వాడు పాడు చేసిన తర్వాత మళ్ళీ బాధపడాలని చెప్పి ఎవరికి వాళ్ళే స్టిచ్చింగ్ చేసేసుకున్నారు అనమాట. ఎందుకంటే ఇద్దరికి స్టిచ్చింగ్ వచ్చి, మమ్మీకి కూడా పిన్నికి కూడా. వాళ్ళ బ్లౌజెస్ వాళ్ళే స్టిచ్చింగ్ చేసేసుకుంటారు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు చేసుకుంటేనే ఇంకా బాగా అనిపిస్తుంది, వేసుకోవాల్సింది. సో మీరు చూడొచ్చు, ఫోల్డింగ్స్ తీయాలంటే భయం వస్తుంది. సో ఇదంతా కూడా మనకి పళ్ళు అండి. సో పళ్ళు ఇలా రెడ్ కలర్ అండ్ దాని మీద గోల్డ్ జరీ, చాలా బాగా షైన్ అవుతుంది డైరెక్ట్గా. అండ్ దీనికి బోర్డర్ ఉంది కదండి, చాలా బాగుంది బోర్డర్ కాంబినేషన్ అయితే. అంటే ఫ్లవర్స్ లీవ్స్ అలా వచ్చి మధ్యలో ప్లెయిన్ బోర్డర్ లాగా వచ్చి చాలా చాలా బాగుంది. ఒక్కొక్క బోర్డర్ ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట. సో మా మమ్మీదైతే ఇలా వచ్చింది బోర్డర్. సో మమ్మీదైతే పీకాక్ అనమాట. సో పెద్ద పీకాక్లా వచ్చింది బోర్డర్ శారీకి. మా పిన్నిదైతే ఇలాగా ఫ్లవర్స్ లాగా వచ్చింది అనమాట. సో మీరు చూడొచ్చు, అటు ఇటు ఫ్లవర్స్ బోర్డర్లో వచ్చి మధ్యలో ప్లెయిన్ బోర్డర్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉన్నాయన్నమాట. అండ్ ఈ శారీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ చేసేసుకొని సేమ్ కలర్, మనకి శారీ ఏ కలరో ఆ కలర్ చేసుకుంది అనమాట. సో మీకు ఇలా పెడతాను, క్లియర్గా తెలుస్తుంది. సో చూసారు కదా, మన మగ్గం వర్క్కి ఏమాత్రం తీసుకోకుండా ఉంటే మిషన్ ఎంబ్రాయిడరీ కూడా. సో మనం మామూలుగా వర్క్ చేసేసుకొని దానికి ఫినిషింగ్ ఇచ్చుకుంటేనే ఏ డిజైన్ అయినా అందంగా ఉంటుంది. సో మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకొని మంచిగా కుందన్స్, చూసారు కదా, జార్ఖండ్ స్టోన్స్ కానీ లేదు అంటే ఇలాంటి పెద్ద కుందన్స్ కానీ మనం మంచిగా స్టిక్ చేసేసుకొని, అంటే ఆఫ్టర్ స్టిచ్చింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత ఇలాగా మనం స్టిక్ చేసేసుకుంటే చాలా లో బడ్జెట్లోనే మంచి లుక్ తెచ్చుకోవచ్చు అనమాట. సో నేనైతే మగ్గం వర్క్ ప్రిఫర్ చేశాను ఆ టైంలో. సో వెడ్డింగ్ కాబట్టి. సో నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకుంటే నేను కూడా మ్యాక్సిమం నెక్కి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకొని కుందన్స్ అవి అంటించుకుంటాను కదా. 3 sarees అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ నా వెడ్డింగ్ శారీస్ చాలా మంది అడుగుతున్నారు. సో అవి కూడా త్వరలో చూపిస్తాను. అండ్ ఇది స్పెషల్గా ఓన్లీ కుప్పడం శారీస్ మీతో షేర్ చేసుకోవడం కోసం ఇది ఒక సెపరేట్ వీడియో చేశాను అనమాట. అండ్ ఇప్పుడు చూపించిన 3 sareesలో మీకు ఏ శారీ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నా శారీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి, నేను ఎలా ఉన్నానో ఆ శారీలో, అండ్ నా మేకప్ అంతా కూడా. సో వెయిట్ చేస్తుంటాను మీ వాల్యుబుల్ కామెంట్స్ కోసం. అండ్ అంతేకాకుండా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ శారీస్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చెక్ చేయండి. సో చాలా చాలా కలెక్షన్ ఉంటాయి అండ్ ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.